హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ క్రియేషన్స్. ఈ వర్షాకాలంలో వర్షం పడినప్పుడల్లా వేడివేడిగా ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు రొటీన్గా చేసుకునే స్నాక్స్ కాకుండా ఇలా అటుకులతో వెరైటీగా స్నాక్స్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ముందుగా ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ తురిమి తీసుకున్నాను, 2-3 పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, అలాగే 1 కప్పు వరకు అటుకులు కూడా తీసేసుకోవాలి. ముందుగా అటుకులని బాగా కడగాలి. ఇవి మనకు నార్మల్గా కొంచెం లావు ఉంటాయి కదా, ఆ అటుకులు తీసుకోవాలి. అలా తీసుకుంటే కొంచెం కడిగినా కూడా మనకి తొందరగా మెత్తపడవు. చూసారా, అటుకుల్లో ఇంత డస్ట్ అయితే వస్తుంది చూడండి. మొత్తం అటుకులని బాగా ఇట్లా కలుపుతూ కడగాలి. కడిగి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత కొంచెం కూడా వాటర్ లేకుండా ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అన్నీ తీసేయాలి. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, అల్లం తురుము, అలాగే కొత్తిమీర తురుము అన్నీ ఒక గిన్నెలో వేసుకొని, తర్వాత 1 కప్పు, 1/2 కప్పు బియ్యపిండి వేసుకొని వీటిని బియ్యపిండి మొత్తం కలిసే వరకు చేతితో బాగా పిసుకుతూ కలపాలి. చూడండి, ఇలా బియ్యపిండి ఆనియన్స్కి, క్యారెట్కి పట్టే విధంగా బాగా కలపాలి. తర్వాత కొంచెం రుచికి తగినట్టు సాల్ట్, అలాగే మసాలా వేసి మరొక్కసారి కలపాలి. ఇవన్నీ ఇలా ఆనియన్స్ చూడండి ఇలా విడివిడిగా అయ్యే వరకు పిసుకుతూ కలిపితే మంచిగా విడివిడిగా అవుతాయండి. తర్వాత వాటర్ అన్నీ అయిపోయాక వాటర్ అన్నీ తీసేసాక ఇలా అటుకులను కూడా ఇందులో వేసేసుకొని వీటినన్నిటిని మరొకసారి బాగా కలిసే వరకు, ఈ పిండిలో అటుకులు మొత్తం కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మరొక్కసారి ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా వాటర్ అయితే ఎక్కువగా వేయకూడదు. ఇలా పిండి కొంచెం ముద్దగా వచ్చే వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలి. ఇలా ముద్దగా వస్తే సరిపోతుంది మనకి. మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే తొందరగా మెత్తగా అవుతుంది మనకి. ఎందుకంటే అటుకులు తడిపి వేసుకున్నాం కాబట్టి అందులోని తేమతోనే మనకు దాదాపు పిండి కలిసిపోతుంది. మీకు ఏమైనా రుచి కారం తగ్గినట్టు అనిపిస్తే మరి కొంచెం కారం వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొంచెం కారం కూడా వేసుకున్నాను. చూడండి, ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి ముద్దగా వచ్చే వరకు కలుపుకోవాలి. అటుకులు కూడా మొత్తం పిండిలా అయిపోయాయండి. అక్కడక్కడ అటుకులు కొంచెం కొంచెం కనిపిస్తాయి మనకు, చాలా వరకు పిండిలా అయిపోతుంది. చూడండి, ఇలా ముద్దగా వచ్చే వరకు చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానిపై కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే అవసరం లేదు. ఎందుకు ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక కవర్ కానీ, ఇలా దీంట్లో కవర్ ఉంటే కవరు, లేకపోతే అరిటాకున్నా ఓకే. ఇలా నేనైతే అరిటాకు పైన చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటూ చిన్న చిన్న గారెల సైజులో చేసుకుంటూ అందులో వేసేసుకోవాలి. ఇలానే మిగతావి కూడా చూడండి ఇలా ఒత్తుకుంటూ గారెల సైజులో ఒత్తుకుంటూ తీసేసుకోవాలి. చూడండి, ఇలా మిగతావి కూడా ఇందులో అన్నీ వేసేసుకోవాలి. అందులో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. నేనైతే 4, నాకు ఇందులో సరిపడా 4 పట్టాయి కాబట్టి 4 అయితే వేసుకున్నాను. వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్లో అయితే మంచిగా కాల్చుకోవాలండి. చూడండి, కలర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా మనకి పిండి అనేది మంచిగా ఉడుకుతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది, లోపల అంతగా ఉడకదు, బాగోదు. కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఇవైతే 2 వైపులా కూడా మంచి కలర్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు
ఇలా ఆయిల్లో కాల్చుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువగా మనకు అవసరం ఉండదు. చూడండి ఇలా వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇక మిగతావి కూడా అలానే వేసేసుకోవాలి. చూడండి అంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లోనే 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఒకసారి క్లిక్ చేయండి.